నమస్తే, నేను మీ స్వాతి పంచు. లంచం ఈ మాట క్వాలిఫికేషన్గా మారబోతుందా ఫ్యూచర్లో? అయితే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు రావా? ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? నిన్నగాక మొన్న మంచిర్యాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అలాగే నిన్న అడిషనల్ కలెక్టర్, హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకి చిక్కాడు. కానీ ఈ ప్రబుద్ధుడు అంటున్న మాటలను ఒక్కసారి వినండి. ఇప్పుడు ఈ హౌసర్స్ లో అమౌంట్ టోటల్ కౌంట్ చేస్తే 30,30,100 వచ్చింది. ఈ అమౌంట్ దేనికి సంబంధించింది సార్? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది సార్ సార్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించింది. ఎవరి దగ్గర? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది. ఎవరు సార్? గోపాల్ రెడ్డి అని. గోపాల్ రెడ్డి అని అతను అంటే ఎట్లా ఇచ్చాడు? దేని పర్పస్? దేనికి వేరే నేను అవసరం తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? 3-4-5 డేస్. 4-5 డేస్. ఏం చేస్తారు సార్? ఆ గోపాల్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే అతను ఇక్కడ ఉండడు. ఆయన ద్వారా వేరే మనిషి పంపించాడు. అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అదే బయట ఉంటారు వాళ్ళు, యూఎస్ లో ఉంటారు వాళ్ళు. మరి యూఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? వాళ్ళు పంపించుకొని వాళ్ళు వస్తారు. అదే ఎవరు వచ్చారు? మీకు హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు? మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? వేరే ఒక డ్రైవర్ని పంపిస్తే తెప్పిస్తారు. అట్నే ఆ లిక్కర్ ఉంది కదా సార్, ఆ లిక్కర్ సంబంధించి ఇక్కడ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా కో బ్రదరు, మా సిస్టర్ ఇన్లా, మా మిసెస్ వాళ్ళ మేనత్తలు, వీళ్ళ పిల్లలంతా యూఎస్ లో ఉంటారు. సార్ దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. వచ్చినప్పుడల్లా ఇస్తుంటారు. మొన్న మా మిసెస్ వాళ్ళ మేనత్త వాళ్ళు ఇక్కడే ఉంటారు. మొన్న పోయి వచ్చింది వాళ్ళు వచ్చిన. చూసారుగా వీడియోలో చెప్తున్న మాటలు. 35 లక్షల నగదు అలాగే మద్యం సీసాలు బయటపడితే ఆయన నీళ్లు నములుతూ చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇక్కడ పెట్టుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన చెప్పాల్సిన మాట ప్రతి రైతు చెమట కష్టం అది అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి పైసా కూడబెట్టుకొని వాళ్ళకు రావాల్సిన ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారాలే అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క పరిహారాన్ని ఇలా వీళ్ళు దోచుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ప్రశ్నించే రోజు రావాల్సిందే. ఖచ్చితంగా ఏసీపీ దాడులు ఇంకా పెరగాల్సి ఉంది. చాలా మంది లంచం తీసుకునే అధికారులు బయటికి రావాల్సి ఉంది. ఈ 2 సంఘటనల తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు సంబరాలు జరుపుకున్నారు. అలాంటి అధికారులను కూలంకుషంగా నిర్మూలించడానికే చాలా మంది ముందుకు రావాలి. దయచేసి ఖచ్చితంగా లంచాన్ని నిర్మూలిద్దాం. ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పడదాం.